శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతో నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, पढ़ेंगे उसको रोज रोज, राह में करते कोई ना हो, और दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. మన ప్రభువును రక్షకులైన యేసుక్రీస్తు నామములో నేను నా హృదయపూర్వకమైన ఇద్దరికి దేవుడు ఎంతగానో పాటల్లో సహాయం చేశాడు. ఇప్పుడు ప్రభువును ఆరాధించడానికి వ్యక్తిగతంగా ప్రభువు మనతో మాట్లాడటానికి కొన్ని మాటలు మనం బైబిల్ నుంచి తెలుసుకుందాం. ముఖ్యంగా ఒక గుడ్డివాడు, మీరు ఎంతమంది గుడ్డోళ్ళు చూసారు ఎవరైనా? గుడ్డివాడి జీవితం ఎలా ఉంటుందంటే అంధకారం. తనకి వేరొకరు సహాయం లేకపోతే తను నడవలేదు, వేరే ఒకళ్ళు తోడు లేకపోతే తన పనులు చేసుకోలేదు, తన వ్యక్తిగతమైన పనులు చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడతారు. అలాంటి ఒక వ్యక్తి జీవితం నుంచి కొన్ని మనం ప్రభువుని ఎలా ఆరాధించాలో కొన్ని మనం తెలుసుకుందాం. లూకా సువార్త 18వ అధ్యాయం లూకా సువార్త 18వ అధ్యాయం 35వ వచనం నుంచి మనం చూస్తే ఇప్పుడు ఒక గుడ్డివాడిని మనం చూస్తాం. అందరం మార్చి చదువుకుందాం. లూకా సువార్త 18వ అధ్యాయం 35 నుంచి 43 వచనాల వరకు. ఆయన ఎరుకో పట్టణంలో సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుండి భిక్షం అడుకొనుచుండెను. వారు నజరేయుడైన యేసు ఈ మార్గమును వెళ్ళుచున్నాడని వానితో చెప్పిరి. ఊరుకుండమని ముందర నడుచుచుండిన వారు వారిని గద్దించిరి, కానీ వాడు మరి ఎక్కువగా దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేకలు వేసినాం. వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన, నేను నీకేమి చేయగోరుచున్నానని అడుగుగా వాడు, ప్రభువా, చూపు పొందగోరుచున్నానని నేను. చివరి వచనాన్ని కలిసి చదువుకున్నాం. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించెను. ప్రజలందరూ అది చూచి దేవుని స్తోత్రం చేసేది. ఇక్కడ ఇదంతా మనం ఆల్రెడీ ఇంతకుముందు చాలాసార్లు చాలా మంది దైవజనులు వినుంటాం. బట్ ఇక్కడ మనం కొన్ని మాటలు ఇక్కడ మనం ప్రభుని ఎలా ఆరాధించాలో చూసుకున్నాం. ఇక్కడ ఒక గుడ్డి వ్యక్తి ఉన్నాడు. అతను ఏం చేస్తున్నాడంట? రోడ్డు పక్కన, అంటే దారి పక్కన కూర్చొని భిక్షం అడుగుకుంటున్నాడు. ఏమని అడుగుతున్నాడు? అందరిని ఏమని అడుగుతాడు? డబ్బులు అడుగుతాడు. కానీ యేసు ప్రభు కనబడితే యేసు ప్రభుని ఏమడిగాడు? చూపు అడిగాడు. అర్థమవుతుందా? యేసు ప్రభుని చూపు అడిగాడు. చూపు దేవుడు ఇచ్చాడు. అప్పుడు ఇక్కడ ఏమంటాడంటే 103వ వచనంలో, అతడు వెంటనే వాడు చూపు పొంది దేవుణ్ణి మహిమపరచు. అంటే ఇతను మహిమపరచడానికి గల కారణం ఏంటి? కనపడిందా? ఇక్కడ దేవుణ్ణి మహిమపరచడానికి గల కారణం ఇతను చూపు పొందాడు. అంటే ఇతని జీవితంలో, ఒక పాత జీవితంలో ఏమైంది? ఇతనికి గుడ్డితనం, పుట్టుకతో గుడ్డివాడు. ఇతనికి కళ్ళు లేవు, తన పనులు తను చేసుకోలేడు. తన ఇంట్లో వాళ్ళు కూడా సపోర్ట్ లేకపోవడం వల్లే కదా అడుక్కునేది. ఇప్పుడు గుడ్డో లేదని చాలా మంది అడుక్కోరు, వాళ్ళ ఇంట్లో బాగా చూసుకుంటారు కదా. కాబట్టి ఇంట్లో వాళ్ళు కూడా ఇక్కడ వదిలేశారు. కాబట్టి నా అడుక్కుంటున్నాడు, దారి పక్కన కూర్చొని అడుక్కుంటుంటే చీ అంటున్నారు జనాలు అందరు. అందుకే అన్నాడు, నీకెందుకు చూడు ఎన్నో వచ్చిన వాళ్ళు అంటే 39 వచ్చిన ఊరుకుండా మనం ముందర నడుచుండేవారు అని గద్దించి. అంటే పక్కన ఉన్న వాళ్ళు కూడా అతన్ని సహాయం చేయట్లా, ఈడెందుకు అని. చాలా మంది దేవుడిని ఆరాధించాలంటే మా అంతా ఎలా చూస్తామంటే పై రూపాన్ని మంచిగా రెడీ అయ్యి ఎట్లా వెళ్ళాలని దేవుడు. కానీ దేవుడు ఎలా చూస్తాడంటే పై రూపాన్ని చూడండి. దేవుడు ఎలా చూస్తాడు? అంతరంగాన్ని చూసే దేవుడు మన దేవుడు. ఇప్పుడు ఇతను అంతరంగాన్ని చూశాడు. అందుకే ఇతను నా ఎద్దకు తీసుకున్నాను 40 వచనంలో. అంతటి యేసు నిలిచి వానిని తన యొద్దకు తీసుకుని రమ్మనేను. వాడి దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నీకేమి చేయగోరుచున్నానని అడుగగా. అంటే ఈయనేమనుకుంటాడు?
ఏసయ్య చూపు కావాలనుకున్నాడు. ఏసయ్య ఎందుకు అడిగాడంటే ఇతను ఇంకా ఏమైనా ఎక్స్ట్రా అడుగుతాడేమో, చూపు కాకుండా ఏమైనా అడుగుతాడేమో అనుకున్నాడు. ఒకప్పుడు ఇతని జీవితం అంతా చీకటిమయం, అంధకారమయం, చీకట్లో ఉన్న ఇతను యేసు ప్రభు ఆ పక్కకు రాగానే ఇతని జీవితం వెలుగుగా మారింది. ఈయన కళ్ళు రాగానే ఫస్ట్ ఎవరిని చూశాడు? ఏసైనే చూశాడు కదా. ఏసయ్యే స్వస్థపరిచాడు. ఏసై స్వస్థపరిచి ఏమన్నాడు? స్వస్థపరచగానే ఇతను ఏం చేశాడంటే చూపు పొంది దేవుడిని మహిమపరచు ఆయనను వెంబడించాడు. ఇతని జీవితం ఏసైని వెంబడించాడు కదా. కారణం ఒకప్పుడు చీకటిలో ఉన్న ఇతని బ్రతుకు, అంధకారంలో ఉన్న ఇతని బ్రతుకు వెలుగులోకి మారింది. వెలుగులోకి రావడానికి గల కారణం చాలా మందిని అడుగుంటాడు, అయ్యా అయ్యా డబ్బులు ఏంటి అయ్యా, ఏదైనా సంథింగ్ పెట్టండి అయ్యా అంటారు, కానీ ఎవరిని చూపు అడుగుంటాడు. ఒకవేళ అడిగినా కానీ ఇస్తారు వాళ్ళు. కానీ యేసు ప్రభు మాత్రమే చీకటి జీవితాన్ని వెలుగుగా చేసే దేవుడు. మన జీవితం కూడా ఒకప్పుడు ఎలా ఉన్నామంటే ఈ గుడ్డి వ్యక్తిలాగా ఆత్మీయమైన చీకటి. శారీరకంగా అందరికి కళ్ళు బాగానే ఉన్నాయి, బాగానే చూస్తున్నాం, బాగానే అన్ని నడుస్తున్నాం, చేస్తున్నాం, కానీ ఆత్మీయమైన గుడ్డితనం. ఇతను ఈ జీవితంలో ఇతని అందరూ ఎలా వదిలేశారో మనల్ని కూడా అందరూ ఒకప్పుడు వదిలేశారు. మనల్ని ఎవరు రక్షించలేదు. ఇతని కోసం యేసు ప్రభు ఆ మార్గాన్ని రాబట్టే ఇతను రక్షింపబడ్డాడు. అంటే యేసు ప్రభు ఇతని దగ్గర రావడానికి ముందుగానే సిద్ధపడ్డాడు. మన జీవితంలో కూడా యేసు మనల్ని రక్షించడానికి ఏం చేశాడంటే ఇక్కడికి వచ్చిన అందుకే ఉంటుంది, నశించిన దానిని వెతికి రక్షించుటకు క్రీస్తు యేసు లేదా మనిషి కుమారుడిలో కనిపించాడు. అంటే మనం నశించిపోతున్నాం. చీకట్లో ఉన్నవాడికి తెలియదు సొంతగా ఏం దొక్కుతున్నాడా, ఎక్కడికి వెళ్తున్నాడా కదా, కనపడదు కదా, ఎక్కడ నడుస్తున్నాడో కూడా తెలియదు. వేరే వాళ్ళు మేము 10th క్లాస్లో ఉన్నప్పుడు మాకు ఒక టాస్క్ ఇచ్చారు. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు గుడ్డోలాగా యాక్టింగ్ చేయాలి. కళ్ళు కట్టేస్తారు. 2000 అప్పట్లోనే 2000 మనీ ఇస్తా అన్నారు. అన్నీ చేయాలి. మళ్ళీ క్లాస్కి వెళ్ళాలి, బ్రేక్ బెల్కి వెళ్ళాలి, వాళ్ళు ఏ పని చెప్తే చేయాలి, కానీ గుడ్డోలాగా యాక్టింగ్ చేయాలి. గంట కూడా చేయలేకపోయాం. అంటే వాళ్ళ జీవితం అంతా గుడ్డితనంలో ఉన్న వాళ్ళని దేవుడు రక్షించాడు, బాగుపరిచాడు. మనం కూడా పాపంలో ఉన్నప్పుడు చూడండి, కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఉంటుంది ఈ మాట. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం కదా. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి ఏం చేశాడంట? విడుదల చేసి. ఇప్పుడు ఈ గుడ్డివాడి యొక్క జీవితాన్ని ఎలా అయితే విడుదల చేశాడో ఒకప్పుడు మన జీవితం ఎలా ఉంది? అంధకార సంబంధమైన అధికారం. అధికారం అంటే రూలింగ్. మనల్ని ఎవరు పరిపాలిస్తున్నారు? చీకటి పరిపాలిస్తుంది. చీకటి అంటే ఏంటి? సాతాను శక్తి కదా. ఈ అంధకారం మనల్ని ఏం చేస్తుందంట? పరిపాలన చేసినప్పుడు ఆ అంధకార సంబంధమైన అధికారం నుండి దేవుడు మనల్ని ఏం చేశాడు? విడుదల చేసి. తాను ఎలా విడుదల చేశాడు? తాను ప్రేమించిన తన కుమారుని ద్వారా. ఆయన కుమార్తెను మనం విడుదల చేసి ఆయన కుమారునికి మనల్ని ఏం చేశాడు? రాజ్య నివాసులుగా చేశాడు. కనపడిందా? అదే 14వ వచనంలో కూడా చదవని కనపడింది. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుతున్నది. ఒకప్పుడు మన జీవితాలు చీకటిగా ఉన్నాయి, మన జీవితాలు అంధకార సంబంధమైన అధికారంలో ఉన్నాయి. యేసు ప్రభు ఎలా అయితే ఆ వ్యక్తి కోసం ఆ త్రోవలో వచ్చి అతన్ని అందరూ అడ్డపడినా కానీ అతన్ని ఎలా అయితే స్వస్థపరిచి బాగుపరిచి వెలుగులో నడిపించాడో మనం కూడా మన జీవితాల్లో ఒకప్పుడు అంధకార సంబంధమైన అధికారులు ఉన్నప్పుడు తన కుమారుని ద్వారా మనల్ని ఏం చేశాడంట? వెలుగులోకి తీసుకొచ్చి రాజ్య నివాసులుగా చేశాడు. అంటే మనల్ని ఏం చేశాడు? తన రాజ్యానికి వారసులుగా నివాసులుగా తీసుకొని వచ్చాడు. ఎలా అంటే 14వ వచనం, ఆ కుమారుని అంత మనకి ఏం చేస్తున్నాడు? విమోచనం. అక్కడ గుడ్డివాడికి ఎలా చీకటి నుంచి విడుదల కలిగేశాడో మనకి ఇక్కడ ఆత్మీయ గుడ్డితనం నుంచి మనకి ఏం చేశాడంటే ప్రభువు విమోచనాన్ని కలిగేశాడు. అదే పాప క్షమాపణ. ఈ అంధకారం అసలు మనకి ఎలా వచ్చింది చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. ఈ అంధకారం మనకి ఎలా వచ్చిందో చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. అందరూ ఏంటి? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలుగజేసింది. ఇంకొకసారి అందరం కలిసి చదువుకున్నాం. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసమైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలుగజేసింది. ఈ గుడ్డితనం ఎలాంటిదని చెప్పాను? ఆత్మీయ గుడ్డితనం, మనసుకు గుడ్డితనం. ఇక్కడ కూడా ఈ గుడ్డితనం మనకి ఎలా వచ్చిందంటే ఈ యుగ సంబంధమైన దేవత. ఏ సంబంధం? యుగ సంబంధం. అంటే ఇక్కడ ఉన్న దేవతలు మనం చాలా మంది చూసాం కదా, చాలా మంది దేవుళ్ళు దేవతలు. అంటే ఈ దేవత ఎవరంటే, యుగ సంబంధమైన దేవత ఎవరంటే సాతాను. ఈ సాతాను మన కళ్ళుకి కనపడకుండా ఈ ప్రకాశం అంటే ఎవరు? యేసు ప్రభు వారు. అంటే అదే చెప్తున్నా చూడండి, సువార్త ప్రకాశం. ఎవరైనా మనకు సువార్త చెప్పారనుకోండి, అది వెలుగు. అది మనకు కనపడకుండా ఎవరు అడ్డపడుతున్నారు?
సాతాను ఏం చేస్తుందంటే మన మనోనేత్రాలకి వృద్ధిదానం కలిగజేస్తుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెబుతాను, బాగా అర్థం చేసుకోండి. నాలంటే ఒక అమ్మాయి కూడా ఉన్నాడు. అతన్ని దేవుడు బాగుపరచాలనుకున్నాడంట. అతను రోడ్డు మీద నడుచుకుంటా వెళ్తున్నాడు. అరే బాబు అమ్మాయికి ఇది ఏం లేదు, ముందు వెనక్కి కొంచెం డబ్బులు ఇద్దామని ఇంత బంగారం మొట్ట దారిలో వేసాడంట. వీడు అక్కడ దాకా వచ్చి నా తిప్పలోడు ఏమనుకున్నాడు, అసలు గుడ్డోడు ఎలా నడుస్తాడో మనం ప్రాక్టీస్ చేద్దాం. మా ఊళ్ళో చాలా మంది గుడ్డలు ఉన్నారు, వాళ్ళు ఎంత బాగా నడుస్తున్నారు, నాకు కళ్ళు కూడా నేను ఒకసారి గుడ్డలు యాక్ట్ చేద్దాం అని కళ్ళు మూసుకొని, ఇదిగోండి ఇదే బంగారం మూట అనుకోండి, కళ్ళు మూసుకొని నడుస్తున్నాడు. ఇక్కడికి వచ్చి కళ్ళు మూసాడు, దీని దాకా వెళ్ళిపోయాడు. ఇప్పుడు వీడి కళ్ళు తెరిచి మంచిగా నడిస్తే ఈ బంగారం మూట వాడికి దొరికాడు. కానీ కళ్ళు మూసుకొని యాక్టింగ్ చేసి నేను గొప్పవాడు అనుకుని దాటిపోయాడు. ఏం పోగొట్టుకున్నాడు? ఎస్, అదే మనం కూడా ఈ గుడ్డితనాలు కలగజేసిన ఈ ఎగ్జాంపుల్ అదే చెప్తున్నాం. మన ఇట్లా నడుస్తానికి మన కారణం సాతాను మనకి ఏం కలుగజేసింది? గుడ్డితనం కలుగజేసింది. మనం బాగా తెలియగలం, మంచి రూట్లో నడుస్తున్నాం అనుకుంటున్నాం, కానీ దేవుడు ఇచ్చే రక్షణని మనం చేతులారా పట్టుకుంటాం. అది మనకు కనపడకుండా ఉండాలని ఆ గుడ్డోడైతే కళ్ళున్నాడు గుడ్డోళ్ళకి ఎలా యాక్ట్ చేసిపోయాడో మనకు కూడా అన్ని బాగానే ఉన్నాయి. కానీ ఈ సాతాను యుగ సంబంధమైన దేవత మన జీవితంలో ఏం చేసిందంటే గుడ్డితనంగా మార్చేసింది. ఈ గుడ్డితనం ఇంకా ఎన్నో వచనంలో ఉంటుంది, 5వ వచనం, అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే. అంటే చీకట్ల నుంచి దేవుడే ఏం చేశాడంట? వెలుగును ప్రకాశించుగాక అన్నాడు. ఈ చీకట్లో ఉన్న వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు? ఎఫెసీయులకు రాసిన పత్రిక పక్కన ఉంది చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. 4వ అధ్యాయం 18వ వచనం. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకుంటున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పా కదా, అదే తమ హృదయం కాఠిన్యం వల్ల తమలో ఉన్న అజ్ఞానం చేత దేవుని వల్ల కలుగు జీవం. అంటే దేవుడు అతనికి జీవం ఇద్దామని ఒక బంగారం మూట ఎలా వేసాడో వాడు అప్పటిదాకా వచ్చి ఏం చేస్తున్నాడు? గుడ్డోలాగా యాక్టింగ్ చేసిపోయాడు. వాడేమనుకున్నాడు? శబాష్ నేను మంచిగా నడిచాను అని అనుకుంటున్నాడు. కానీ దేవుడిచ్చే వరాన్ని పోగొట్టుకున్నాడు. మనం కూడా ఎలా అంటే మనలో ఉన్న అజ్ఞానము చేత, మనలో ఉన్న పాపం చేత, మనలో ఉన్న అజ్ఞానం చేత, పాపం చేత మనం దేవుడిచ్చే జీవాన్ని నుంచి మనం ఏం చేసాం? తప్పించుకున్నాం. అంటే మనం తప్పించుకుని మనం ఏమనుకుంటున్నాం? ఒకప్పుడు నేను చాలా మంచిగా ఉన్నాను, అందరికన్నా బాగానే ఉన్నాను అనుకుంటున్నాం, కానీ దేవుడిచ్చే జీవాన్ని పోగొట్టుకున్నాం. ఎలా? తమ మనసులకు కలిగిన వ్యర్థత. మనసులో ఏముంటుందంటే అందరికీ వ్యర్థత. అదే చెప్పాను నేను ఇందాక, దేవుడు పైరూపాన్ని చూడు, హృదయాన్ని చూస్తాడు. మన హృదయంలో ఎలా ఉందో అది చూస్తాడు. అంటే మన హృదయంలో ఉన్న వ్యర్థతను అనుసరించి మనం ఏం చేస్తున్నామంట? నడుచుకుంటున్నాం. ఇప్పుడు మనం ఎంత చూసాం కదా, ఎలా అయితే అతను పోగొట్టుకున్నాడో మనం కూడా దేవుడిచ్చే వరాన్ని, ఈ అంధకార సంబంధమైన అధికారం, ఈ యుగ సంబంధమైన దేవత మన కళ్ళకు మనోనేత్రాలు గుడ్డితనం కలిగేసినప్పుడు దేవుడిచ్చే జీవాన్ని పోగొట్టుకుంటున్నాం. ఇందుకీ ఈ వెలుగెవరు? చీకటి అంటే సాతాను అని చెప్పుకున్నాం. మరి వెలుగంటే ఎవరు? ఒక గదిలో చీకటైనా ఉండిద్ది, వెలుగైనా ఉండిద్ది. లైట్ వేస్తే చీకటమయమైంది, లైట్ ఆపితే ఏమొచ్చింది? ఎక్కడ చీకటి వెలుగు కలిసి ఉండలేదు. అలాగే ప్రభువు కూడా మనల్ని చీకట్ల నుంచి విడిపించాలంటే ఆయన వెలుగుగా ఈ లోకంలోకి వచ్చాడు. ఎక్కడున్న మాట అంటే యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఉంటున్న మాట. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి. ఇందాకే దేవుడిచ్చి జీవాన్ని బాగొట్టుకున్నా అని చెప్పాను. ఇప్పుడు దేవుడిచ్చి జీవ వెలుగు అంట. ఎలాంటి వెలుగు? దేవుడు ఎలాంటి? ఈ లోకానికి ఎలా ఉన్నాడు? దేవుడు వెలుగుగా ఉన్నాడు. ఈ వెలుగు చీకట్లో నడిచేవాడికి ఏం చేస్తుందంట? జీవపు వెలుగు కలిగించిందంట. కాబట్టి ఇప్పుడు మనం అదే చేసుకున్నాం. ఇప్పుడు అదే చూసాం. చీకట్లో ఆ గుడ్డివాడు ఎలా తన జీవితంలో ఎలా బాధపడతా, ఎవరి సహాయం లేక ఒక్కడే ఎలా ఒంటరిగా పోరాడుతున్నాడు. మనం కూడా చీకట్లో ఉన్న ఆత్మీయంగా చీకట్లో ఉన్న మన బ్రతుకుల్ని దేవుడు ఏం చేశాడు? వెలుగులోనికి తీసుకురావడానికి ఆయన ఈ లోకానికి ఎలా కనపడ్డాడు? వెలుగుగా వచ్చాడు. మనం క్రిస్మస్కి అందరం స్టార్లు పెడతాం తెలుసా? స్టార్కి అసలు మీనింగ్ ఏంటి తెలుసా? స్టార్ వెలుగు, దారి చూపించేది. అంటే యేసు ప్రభువు మన జీవితంలో వెలుగు వచ్చి మన పరలోక రాజ్యానికి ఎలా చేరాలని, రాజ్యానికి వారసులుగా, రాజ్య నివాసులుగా ఎలా చేరాలని మనకి దేవుడు ఏం చేశాడు? వెలుగుగా ఉన్నాడు. అందుకే నేనే మార్గమును, సత్యమును, జీవనం అన్నాడు. దేవుడు మన మార్గంగా ఉన్నాడు. చీకట్లో నుంచి వెలుగులో రావడం అంత ఈజీ ఏం కాదు. ఇప్పుడు వెలుగు చీకట్లో ఉన్న ఎదగడం కష్టమా? వెలుగులో ఉన్న ఎదగడం కష్టమా? చీకట్లో ఉన్న ఎదగడం కష్టం. ఈ రూమ్లో మొత్తం మూసేసి చీకటి లైట్ తీసేసి ఒక 10 రూపీస్ కాయిన్ ఎక్కడ వేసాం, దాన్ని ఎక్కాలంటే ఎంత కష్టం చీకట్లో. అందుకే ప్రభు
పైనుంచి కిందకు వచ్చాడు. అంటే దగ్గరగా వెతకండి, పైనుంచి ఎదిగితే కనపడం. అందుకే ప్రభువు పైనుంచి కిందకు వచ్చి ఈ లోకానికి వెలుగుగా వచ్చి మనల్ని వెలిగించడానికి తను ఆరిపోయాడు. ఒక క్యాండిల్ ఎంతమందిని వెలిగించగలదు? ఎన్ని క్యాండిల్స్ వెలిగించగలదు? ఎన్ని క్యాండిల్స్ అయినా వెలిగించగలదు. కానీ అది వెలిగిస్తూ ఉంటే తన జీవితం అనేది కరిగిపోతూ ఉంటుంది. యేసు ప్రభు కూడా మన జీవితాన్ని వెలిగించడానికి, యేసు ప్రభు కూడా మన జీవితం, మన చీకట్ల నుంచి వెలుగులోకి తీసుకుని రావడానికి, అంధకార సంబంధమైన అధికారం నుంచి విడిపించడానికి ఆయన వెలుగుగా వచ్చి ఈ లోకంలో చీకటితో పోరాడి మనల్ని చీకట్ల నుంచి విడిపించేశాడు. కాబట్టి ఇదే యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఉంటుంది చూడండి, 4వ వచనంలో ఉంటుంది. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహించుకుంటాడు. చీకటి ఎందుకు గ్రహించట్లేదు వెలుగుని? ఈ యుగ సంబంధమైన దేవత ఏం చేసింది? అంటే వాళ్ళ మనసుకి, మనోనేత్రాలకు ఏం చేసింది? వృద్ధితనం కలిగేసింది. ప్రభు వెలుగుతానే ఉన్నాడు, మనం వెలిగించడానికి వచ్చాడు. కానీ ఈ సాతాను పట్టిన పన్నాగం ఏం చేసింది? మన మనసుల్ని, అంధకార సంబంధమైన మన హృదయాలను ఏం చేసిందంటే మనోనేత్రాలకి వృద్ధితనం కలిగజేసింది. మనం వెలిగించబడటం ఎవరికి ఇష్టం లేదు? సాతానికి ఇష్టం లేదు. ప్రభు మనల్ని వెలిగిద్దామని పైనుంచి ఇక్కడికి వస్తే మనం వెలుగుదామని ప్రభు అక్కడ ఉంటే చీకటి మనల్ని ఏం చేస్తుందంటే మనల్ని అధికారంలో ఉంచుతుంది చీకటి. ఇప్పుడు ఈ చీకటి మనం తప్పించాలంటే యేసు ప్రభు ఏం చేశారు? పైనుంచి ఇక్కడికి వచ్చాడు కదా. మీకు పౌలు గారు తెలుసా? పౌలు గారు సౌలుగా మారకముందు ఆయనకు కూడా గుడ్డితనం కలిగింది. ఎట్లా చెప్పండి? ఆయన దమస్కు మార్గంలో వచ్చి వస్తున్నాడు. వచ్చేటప్పుడు దేవుని యొక్క వెలుగు అతనికి వచ్చినప్పుడు ఆ వెలుగుని చూడలేక ఆయనకి ఏమైంది? గుడ్డితనం వచ్చింది. ఇప్పుడు ఆ గుడ్డితనం పోవాలంటే అక్కడ ఒక సేవకుడు వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు అతని కళ్ళలో నుంచి పొరలు రాలిపోతాయి. చూస్తారా? అది ఎక్కడ ఉందంటే అపోస్తుల కార్యములు 9వ అధ్యాయంలో ఉంటుంది. ఆ 10వ వచనంలో ఉంటుంది. లేకపోతే ఇంకా ముందుకెళ్తే 4వ వచనం. అప్పుడు అతడు నేల మీద పడి సౌల నీవేళ హింసించున్నావని తనలో స్వరం పలికిన, ప్రభువా నీవెవడవని అతడు అడుగుగా ఆయన నీవు హింసించున్నా యేసునని చెప్పాడు. ఇంకా పై వచనాల్లో చూస్తే మనకి ఇంకా తెలిసింది. ఆయన నడుచుకుంటూ వచ్చినప్పుడు దమస్కు మార్గంలో ఈ ప్రభువు అతనికి కనపడి పౌలుకి కనపడ్డాడు. ఆ వెలుగుని చూడలేక పౌలుకి ఏమొచ్చింది? గుడ్డితనం వచ్చింది. ఇప్పుడు కోట్ల నక్షత్రాలని, సూర్యుని మీరు 2 నిమిషాలు చూడగలరా? అలాంటి సూర్యుడిని కొన్ని కోట్లు సృష్టించిన దేవుడికి ఎంత వెలుగుగా ఉంటాడు. అందుకే మోషే ప్రభువా నేను నిన్ను చూస్తాను ప్రభు అంటే దేవుడు ఏమంటాడు? నువ్వు నన్ను తట్టుకోలేదు, నా మహిమను తట్టుకోలేవు అంటాడు. ఇప్పుడు కూడా దేవదూతలు 6 రెక్కలతో ఏం చేస్తాయి? 2 తన కళ్ళని కప్పుకుంటాయి, 2 తన శరీరాన్ని కాళ్ళని కప్పుకుంటే 2 ఎగురుతి, లేకపోతే దేవుని స్తుతిస్తాను. అంటే ప్రభు అంత వెలుగుగా ఉన్నాడు. ఇప్పుడు ఆ వెలుగును మనం తట్టుకోవాలంటే డైరెక్ట్గా వేస్తే హై పవర్ వోల్టేజ్ మాడి మస్ అయిపోతాం అంటారు కదా. ఆ వెలుగును మనం తట్టుకోలేకపోతున్నాం. అందుకే ఆ వెలుగుగా ఎవరిని పంపించాడు ఈ లోకానికి? ప్రభుని యేసుక్రీస్తుని. అందుకే పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఏం చేశాడు? ఈ లోకానికి వచ్చాడు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఎవరు వచ్చారు? ఇక్కడికి యేసు ప్రభు వారు వచ్చారు. ఇప్పుడు మనల్ని ప్రభువు ఎలా రక్షించాడంటే యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో ఉంటుంది. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనం. నీకు వెలుగు వచ్చి అన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించింది. ఎవరి మహిమ మన మీద ఉదయించిందంట? యెహోవా మహిమ. ఎందుకు మన మీద ఉదయించింది? చీకట్లో ఉన్న మనల్ని వెలిగించడానికి, అంధకార సంబంధమైన అధికారంలో నుండి మనం తప్పించడానికి, ఈ యుగ సంబంధమైన దేవత కలిగించే గుడ్డితనం నుంచి మనం విడిపించడానికి. ఇందా చూసాం కదా, ఆ గుడ్డివాడుగా యాక్టింగ్ చేస్తున్న అతనికి ఎలా అయితే ఆ బంగారం కొండ పోగొట్టుకున్నాడో, మనం కూడా దేవుడిచ్చే వరాన్ని, దేవుడిచ్చే జీవాన్ని, దేవుడిచ్చే శక్తిని, రక్షణను మనం ఏం చేస్తున్నాం? మన అజ్ఞానం చేత, మన సొంత నీతి చేత మనం ఏం చేస్తున్నామంట? పోగొట్టుకుంటున్నాం. కాబట్టి ప్రభువు మనల్ని రక్షించడానికి తన కుమారుని లోకాన్ని పంపించాడు. ఈ లోకాన్ని పంపిస్తే ఎలా ఉందంట? మనకి ఏమొచ్చిందంట? వెలుగు వచ్చినది. లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఏం చేస్తుందంట? ఉదయించాడు. కాబట్టి ఒకప్పుడు చీకటి ఉన్న మన జీవితాలని దేవుడు ఎలా మార్చాడు? చెప్పాలి ఒకసారి అందరూ. వెలుగుగా మార్చాడు. ఎలా మార్చాడు? వెలుగుగా. ఆయన ఈ భూమి మీదకి వెలుగుగా వచ్చాడు కదా. మనం చీకట్లో ఉన్న మనల్ని వెతికి రక్షించడానికి, మామూలుగా రక్షించడానికి కాదు, వెతకడానికి. ఎక్కడెక్కడో తిరుగుతున్నాం మనం చీకట్లో దొరకడం అంత సామాన్యమైన విషయం కాదు. ఈ చీకట్లో ఉన్న మనల్ని వెతికి రక్షించడానికి ప్రభు ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు. ఈ వెలుగు వచ్చి మనల్ని వెంటనే ఏమన్నా రక్షించాడా? మనల్ని రక్షించాలంటే యేసు ప్రభు వారు చీకటిగా మారిపోవాలి.
అంటే నా ఉద్దేశం యేసుప్రభు వారు మరణం అవ్వాలి, చనిపోవాలి. అందుకే కదా ఆయన మన కోసం ఎక్కడ మరణించాడు? సిలువలో మరణించాడు. మన బ్రతుకులను వెలిగించడానికి, మన జీవితాలు వెలిగించడానికి ప్రభువు ఎక్కడ మరణించాడు? సిలువలో మరణించాడు. అందుకే మనం ఇప్పుడు ఏమైనా ఆరాధన చేయాలి ప్రభుని? ప్రభా నేను ఒకప్పుడు ఎంతకాలమైన సంబంధంలో ఉన్నాను, ఆ గుడ్డివాడైన వ్యక్తి కోసం. మీరు ఇంకా గమనించండి, గుడ్డివాడు ప్రభువా నన్ను కరుణించు, దావీదు కుమారుడు నన్ను దాటిపోయి అని అడిగాడు. కానీ మీరు ఎవరైనా అడిగారు నన్ను రక్షించాయా అని? మీరు ఎవరు అడగలా. మనం దేవుడిని ప్రేమించమని కాదు, ఆయనే మనల్ని ప్రేమించి. అక్కడ మనం చాలా బాగా డిఫరెన్స్ గమనించాలి. ఈ గుడ్డి వ్యక్తి దేవుడిని అడిగాడు కానీ మనం ఎప్పుడు అడగల. దేవుడే మన కోసం, పాపులైన మన కోసం, నశించిపోయే మనల కోసం ఎక్కడికి వచ్చాడు? ఈ భూమి మీదకి వెలుగుగా వచ్చాడు. అది దేవుడి గొప్పతనం. అందుకే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఆరాధించాలి. ఎందుకు ఆరాధించాలి? ప్రభు ఒకప్పుడు నేను చీకట్లో ఉన్నాను, చీకట్లో ఉన్నప్పుడు నేను అంధకార సంబంధాన్ని అధికారంలో ఉన్నాను, ఏం చేస్తున్నానో నాకే తెలియదు కదా. అంధకారంలో వండి కొట్టుకు పెడతాం. ఇప్పుడు చీకట్లో ఒక దారిలో నడుచుకుంటూ వెళ్ళగలమా? కరెంటు పోతేనే ఎన్నో కష్టాలు. ఈ మధ్య కరెంటు ఎక్కువ కరెంటు పోతుంది కదా. కరెంటు పోతే కనపడదు, మనం ఏం పనులు చేసుకోవాలి కదా. అతని జీవితం అంతా చీకట్లో ఉన్నప్పుడు యేసుప్రభు అతను రక్షించాడు. మనం కూడా ఆత్మీయమైన జీవితంలో గుడ్డితనం కలిగి చీకట్లో ఉన్న మనల్ని కూడా ప్రభు వారు రక్షించాడు. ఈ వెలుగు మన మీదకి ఎలా వచ్చిందంటే ఉదయించింది. ఆయన నీతి సూర్యుడు కదా. దేవుడు గొప్ప దేవుడు, మనల్ని రక్షించాడు, మనల్ని వెలిగించాడు. కాబట్టి మన ప్రభుని ఖచ్చితంగా ఆరాధించాలి. ఒకవేళ మనకి బహిరంగంగా ఆరాధించడానికి సమయం దొరకపోతే ఖచ్చితంగా మనసులో అయినా ఆరాధించాలి. బాప్తిజం తీసుకున్నా తీసుకోకపోయినా ప్రభుని ఆరాధించాలి. ప్రభు నేను ఒకప్పుడు చీకటిగా ఉన్నాను, ఇప్పుడు నన్ను ఏం చేసావు? వెలుగుగా చేసావు. నీకు జీవితం ఈ వారం అంతా నన్ను రక్షించావు కదా. అందుకే చివరికి ఒక్క మాట చదువుకొని ఒక్క మాటలో ప్రభుని ఎలా ఆరాధించాలో చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చివరిగా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. అందరూ కలిసి చదువుకుందాం. 5వ అధ్యాయం 8వ వచనం. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగైనారు. మళ్ళీ ఇంకొకసారి చదువుకుందామా? మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. చాలు, ఈ ఒక్క మాట చాలు ప్రభుని ఆరాధించాలంటే. ఒకప్పుడు మన జీవితం ఎలా ఉంది? చీకటి. ఆ గుడ్డివాడు ఎలా చీకటిలో ఉన్నాడో అందరూ అతన్ని త్రోసేశారు. అతన్ని ఎవరు ఇంట్లో వాళ్ళు కూడా పట్టించుకోలేదు. అందుకే తన భిక్షం ఎత్తుకుంటుంది. ఎవరు తనకి కావాల్సింది ఇవ్వలేదు, కానీ ఒక పూట అన్నం పెడతానేమో, కొంచెం డబ్బులు ఇస్తారేమో. కానీ మనల్ని ఇహలోకంగా అంటే మనం భౌతికంగా, శారీరకంగా ఎవరైనా సహాయం చేసి ఉంటారేమో, కానీ ఆత్మీయంగా మాత్రం మనం ప్రభువు మాత్రమే రక్షింపగలడు. ఆత్మీయ గుడ్డితనాన్ని ప్రభు మాత్రమే తీసేయగలడు. ఒకప్పుడు మనం చీకటిగా ఉన్నాం, ఇప్పుడైతే ఎలా ఉన్నామంట? వెలుగై ఉన్నాం. కాబట్టి మనం చీకటిలో నుంచి వెలుగుగా నడిపించిన దేవుడిని మనం హృదయమారా ఆరాధిద్దాం. దేవుడి మాటలు దీవించుకుందాం.